చదువా చక్కని గ్రంథము, దీని చదువు వారే ధన్యులు. సత్య వేద గ్రంథము, ఆ చదువా చక్కని గ్రంథము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యం చదివితే గనక, ఈ ప్రవచన వాక్యములను గైకొనువాడును చదువువాడును ధన్యుడు అంటుంది. 1 కీర్తన 1వ వాక్యం చదివితే గనక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దాని దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అంటుంది. అంటే నీ జీవితం ధన్యకరంగా మారాలి అంటే ఈ సత్య వేద గ్రంథమును నువ్వు పఠించే వ్యక్తిగా ఉన్నట్లయితే, పరిశుద్ధ వేద గ్రంథమును ఎప్పుడైతే నువ్వు చదవటం ప్రారంభిస్తావో అది నిన్ను చదువుతుంది. అది నిన్ను చదవటం బట్టి నీలో ఉన్న లోపాలను లోటులను నువ్వు తెలుసుకొని వాటిని సరిచేసుకొని సత్యమును అనుసరించి నడుచుకొని సత్యమునకు సాక్షిగా జీవించగలుగుతావు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.